జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శ్రీ. నిన్ను చూస్తే మాకు గాని బయట జనాలకు గాని సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ సడన్ గా తీసుకొచ్చావంటే ఏదో ప్రత్యేకమైన కారణమే ఉంటుందిలే. విషయమేంటో చెప్పు. అమ్మా, నువ్విలా కనిపించడానికి కారణం ఏంటంటే నీ కట్టు బొట్టు, నీ పద్ధతులు, పూజలు. అవునా? అవును. రేపు నిహారిక కూడా నీలా కనిపించాలంటే నీ పద్ధతుల్లో అట్లీస్ట్ 50% అయినా ఉండాలి కదా. 100% ఉంటేనే నా పరంపరని కొనసాగిస్తుంది. ఆ నమ్మకం నీకుందా అమ్మా? ఉంది. నేనైతే నిహారికని చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. కాకపోతే నీలా నాకంత నమ్మకం లేదు. రేయ్, సంబంధం క్యాన్సిల్ చేయడానికి సాకా ఇది? ప్రతి మాటను నెగిటివ్గా తీసుకోకండి నాన్న. సాంప్రదాయాలకు మర్యాదలకు కొలువైన మనింట్లో దీపం పెట్టడానికి రాబోయే చిన్న కోడలికి పెళ్లికి ముందు నుంచే మనింటి అలవాట్లు నేర్పిస్తే మనకే ప్లస్ అవుతుంది కదా. మనం కోరుకున్న జాతకం తనకుండటం మన అదృష్టమే, నేను కాదంటలేదు. మన ఆచారాలు నేర్పిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటావమ్మా? తాళి కట్టకముందే మనం ఏమైనా చేయగలం, కానీ తాళి కట్టిన తర్వాత మనం ఏమీ చేయలేం. నిహారిక వాళ్ళింట్లో ఉండగా మన ఆచారాలను తనకెలా నేర్పించగలం? ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలేమో అక్క. లేదంటే వీడియో తీసి పంపించాలేమో. బామర్ది, నీ కాన్సెప్ట్ అర్థమైంది గాని దానికి సొల్యూషన్ ఏంటో అంతు చిక్కడం లేదు. అవును శ్రీ, మీ బావ అన్నట్టు నువ్వు చెప్పిన దానికి పరిష్కారం ఏంటి? అమ్మా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. పెళ్లికేటు నెల 15 రోజులు టైం ఉంది కదా. నిహారికను ఒక నెల రోజులు మన ఇంట్లో తెచ్చిపెట్టుకుందాం. మరీ చెత్త ఐడియాలా ఉంది. నలుగురికి తెలిసిందంటే నవ్వుతారు. ఎవరి వల్ల చెడ్డావు వేరన్నా అంటే నోటి వల్ల చెడ్డాను పేరన్నా అన్నాడంట. అలా ఉంది నీ తెలివి. నువ్వు చెప్పినట్టు చేస్తే మన పరువుని మనమే దిగజార్చుకున్నట్టు అవుతుంది. కొడుకేదో అద్భుతమైన సలహా ఇచ్చినట్టు మురిసిపోగలరు. జనాలు మన మీద జోకులేసుకుంటారు. వీళ్ళ మాటలకేం గాని నువ్వేమంటావో చెప్పు బేదా. శ్రీకర్ చెప్పిన దాని గురించి బాగా ఆలోచించానండి. శ్రీకర్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. పది మంది ఏమనుకుంటారో అనే దాని గురించి నాకు అనవసరం. 10 ఊళ్ల క్షేమమే నాకు ముఖ్యం. పెళ్లి సమయానికి నిహారిక జూనియర్ వేదవతిలా తయారవ్వాలి. యాండి, వియంకుల వారింటికి వెళ్ళి నిహారికని తీసుకొద్దాం. పంతులు గారికి ఫోన్ చేసి సమయం అనుకూలంగా ఉందో లేదో కనుక్కోండి. నేనిప్పుడే వస్తాను. సరే వేదా. బామర్ది, ఇది దూరాలోచన దూరాలోచన. మీరు ఎలా అనుకుంటే అలానే. అవని ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయింది. నెల రోజుల్లో నిహారిక క్యారెక్టర్ బయటపడి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అవని గురించి చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.